రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా బలమైన నాయకులు ఉంటారు. ఆ నాయకుల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే నేను లోకల్. గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జ్ పిఓసి మణికంఠ గారు. ఏమిటి మీరు దాదాపు దశాబ్ద కాలంగా మీరు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. సో ఏంటి మీ రాజకీయ జీవితం ఈ దశాబ్ద కాలంగా సంతోషంగా హ్యాపీగా సేల్ అయినారా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది పడ్డానన్న భావన ఏమన్నా ఉందా? నేను ఓటు వేస్తే గెలిచే నాయకుడు కాదు, నన్ను గెలిపించే నాయకుడి కోసం పని చేయాలనుకున్నా. పవన్ కళ్యాణ్ గారితో నడుస్తానంటే ఎంత గర్వం సార్. మీకుందా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని? వైనాడు సార్, 100% సార్. ఎందుకు కాదు అసలు. కానీ పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి సీఎం, వాళ్ళే సీఎం అన్నప్పుడు, కానీ ఇంటర్మీడియట్ అయిన ప్రతి ఒక్కరికి కనీసం ఉద్యోగం వస్తుందా? మేము తమిళనాడు, కర్ణాటక అని మీరు అంటున్నారు. అంటే నేల విడిచి సాము చేసుకున్నట్టు అనిపించట్లేదండి. ఇంపార్టెంట్. జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నదా? అవన్నీ స్ట్రాటజీ మ్యాటర్. ఎంత అవుతున్నాయి సభ్యత్వం? అయినా కూడా 25 లక్షల సభ్యులు అంటే నిజం చెప్తాను. జనసేన పార్టీ కాపుల పార్టీ చేసి ఒక కుట్రనా ఇదంతా? 100% కులాలని కలిపి వాస్తవాలు కాదా? సిద్ధాంతం ముందుకు పోతున్న నాయకుడు. మీ ప్రిపరేషన్ ఏంటి? డబ్బులే కావాలా అనుకుంటే ఏ ప్రజలు సార్ చిరంజీవి గారు నచ్చకపోవడానికి ఏమైనా ఉందంటారా? మీరు ఎవరి వర్గం? మనమంతా ఏకలవ్యుడు టైప్. కాలంలో క్రమశిక్షణ మీద ఏమన్నా రాజీ పడుతుందా? కేసు అనేది ఎప్పుడైనా కానీ మీ పరిధిలోనూ నా పరిధిలోనూ ఉండదు. అయితే ఒక అభిమానిగా అభిమానించారు ఒక స్టార్. గత మెజార్టీ వైసీపీ ఆ నియోజకవర్గంలో 50,000 మెజార్టీ. ఎక్కడో ఒక పాజిటివ్ అప్రోచ్లో నడుస్తూ ఉన్నారు. ఏంటి ఆ శక్తి ఏంటి మిమ్మల్ని నడిపించి? ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. మా అమ్మ, మా నాన్న తర్వాత నాకు. మీరు చెప్పిన దాన గుణము, వీర గుణము, హాయ్, వెల్కమ్ టు నేను లోకల్. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా బలమైన నాయకులు ఉంటారు. ఆ నాయకుల్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే నేను లోకల్. ఇవాళ ఆ క్రమంలో ఇవాళ మనతో పాటు ఉన్నారు గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జ్ పిఓసి మణికంఠ గారు. ఆయన గుంతకల్లు లోకల్. సో ఆయన ఏం చెప్తారు, ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి స్థితిగతులు రాయలసీమలో ఉన్నాయి, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి, మణికంఠ గారి లక్ష్యం ఏంటి మాట్లాడుకుందాం. మణికంఠ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మణికంఠ గారు, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ ఛానల్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను లోకల్ అంటే చాలామంది నాయకులు ఉంటారు మణికంఠ గారు. సోషల్ మీడియాలో కనపడే నాయకుల్ని పెద్ద నాయకులుగా భావించే రోజులు ఇవి. కానీ ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి అంటే అక్కడున్న పెద్ద పెద్ద తలకాయలను ఢీ కొట్టి పోరాడి నిలవాలంటే అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటారు. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను వాళ్ళని, మీరు క్షేత్రస్థాయిలో ఇంత బలమైన పోరాటాలు చేస్తున్నారు, మరి అప్పుడప్పుడు మీరు కూడా మీడియాలో కనిపించాలి కదా అని. సో అలాంటి క్షేత్రస్థాయిలో బలమైన పోరాటాలు చేసిన వ్యక్తిగా మణికంఠ గారు నేను చాలా రోజులుగా ఎరుగుదును. సో మణికంఠ గారు, ఏమిటి మీరు దాదాపు దశాబ్ద కాలంగా మీరు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి ట్రావెల్ చేస్తున్న మీకు ఇవాల్టి వరకు ఓకే పార్టీ కొంత గుర్తింపు ఇచ్చింది, ఇవాళ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా పిఓసిగా మీకు బాధ్యత ఇచ్చింది. సో ఏంటి మీ రాజకీయ జీవితం ఈ దశాబ్ద కాలంగా సంతోషంగా హ్యాపీగా సేల్ అయినారా, లేకపోతే ఏమన్నా హర్డిల్స్ ఉన్నాయా, ఏమన్నా అసంతృప్తి ఉందా? అనవసరంగా వ్యాపారం చేసుకునేవాడిని ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బంది పడ్డానన్న భావన ఏమన్నా ఉందా? సార్ అలాంటిది ఏం లేదు సార్. చాలా 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 హ్యాపీగా ఉన్నా. నిస్వార్థ నాయకుడు, ప్రజాహితం కోసము ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీ పెట్టినటువంటి నా నాయకుడు శ్రీ కొందల పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తుంటే అసలు అదొక అనుభూతి. ముఖ్యంగా నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నేను ఓటు వేస్తే గెలిచే నాయకుడు కాదు, నన్ను గెలిపించే నాయకుడి కోసం పని చేయాలనుకున్నా. నాకు అద్భుతంగా కనిపించినటువంటి వ్యక్తి, తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో, తన త్యాగంతో ఈరోజు రాష్ట్రం కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో నడుస్తానంటే ఎంత గర్వం సార్. ప్రైడ్ మూమెంట్ సార్ ఈరోజు. అసలు మా నాయకుడు ఈరోజు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖని అసలు
పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే తెలుసా తెల్దా అనేటువంటి శాఖకి ఈ రోజు ఒక ఐకాన్ గా భారతదేశంలోనే #1 స్థాయి గుర్తింపు తెచ్చినాడు. చాలా చాలా హ్యాపీ సార్, ఆనందంగా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడి వెంట నిస్వార్థంగా నడుస్తాం. మా అంతిమ లక్ష్యం ఒకటే, మా నాయకుడిని అత్యున్నతమైనటువంటి స్థాయిలో చూసుకోవాలా. సాధారణ కార్యకర్తని, మా నాన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా అమ్మది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కామన్ మ్యాన్ నేను. అలాంటి నన్ను కార్యకర్త నుంచి ఒక జిల్లా స్థాయి నాయకునిగా, జిల్లా కార్యదర్శిగా, ఆ తర్వాత నియోజకవర్గ పిఓసిగా, సమన్వయకర్తగా నాకు ఎట్టించినంటే ఆయన చెప్పినట్టుగా సామాన్యులతో రాజకీయం చేపిస్తా అని చెప్పినాడు. ఈరోజు రాజకీయ దురంధుల మధ్యలో ఉండి మేము రాజకీయం చేస్తున్నాం. నిజంగా టీడీపీ వాళ్ళతో అయితే మీ ఆ పక్కన వైసీపీ వాళ్ళతో అయితేనేమి, మా వయసు ఎంత నైనా ఈరోజు వాళ్ళ పక్కన ఈక్వల్గా కూర్చోబెట్టి మమ్మల్ని రాజకీయ ఓనామాలు దిద్ది ఈరోజు జిల్లా స్థాయి నాయకుడిని దగ్గర కిరణ్ ఛానల్ కూడా నేను రీచ్ అయ్యే స్థాయికి వచ్చినానంటే ఇంకా అంతకన్నా ప్రైడ్ మూమెంట్ ఏముంటుంది సార్. రాష్ట్ర స్థాయి గుర్తింపే కదా ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగున్నాం సార్. ఓకే, అంటే మీ నాయకుడు త్యాగాలు చేస్తున్నారు అన్నారు ఇంతకుముందు, అనేక త్యాగాలు చేసి ఒక రాష్ట్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. సో ఆ త్యాగాల్లో ఆటోమేటిక్గా ఆయన త్యాగం చేస్తున్నారంటే మీరు త్యాగం చేయాల్సిందే. దశాబ్ద కాలంగా 12 ఏళ్ళుగా ఒక పుష్కర కాలంగా మీరు కష్టపడుతూ ఉన్నారు. సో అఫ్కోర్స్ ఎంతో కొంత మీరు మీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇక్కడ దాకా వచ్చారన్న సంతృప్తి ఉంది. సో మీరు ఎట్లా ఉన్నారంటే, నాకు హాఫ్ గ్లాస్ నీళ్లు ఉంటే హాఫ్ గ్లాస్లో నీళ్లు ఉన్నాయి కదా అని మీరు ఒక పాజిటివ్ అప్రోచ్లో ఉన్నట్టు నాకు కనపడుతుంది. చాలామంది ఇంకా హాఫ్ గ్లాస్ ఎంటీగా ఉందని బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సో జీవితం ప్రయాణం అనేది నిత్యం పోరాటము. ఎవ్రీడే నిన్ను నువ్వు మలుచుకోవాలా. ఎంత మలుచుకోగలిగితే అంత స్థాయికి వెళ్తావు. ఉదాహరణకి చిరంజీవి గారు ఉన్నారు, ఎక్కడ సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఈ స్థాయికి ఎలా వచ్చినారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సినిమా స్టార్ నుండి ఎన్ని ఒడిదుడుకులు ఫేస్ చేసి మరీ ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినారు. సో కష్టం అనేది కామన్ సార్, కష్టపడితేనే నీకు ఖచ్చితంగా అంటే లైఫ్ అనేది ఉంటుంది. ఎటువంటి కష్టం లేకపోకుండా ఎట్లా తీసేద్దాం సార్ ఏదన్నా కానీ. మీ అంబిషన్ ఏంటి సార్? రాజకీయంగా అయితే ఖచ్చితంగా అంటే మా నాయకుడు శ్రీ గొంతుల పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసుకోవాలనేది నా చిరకాల కోరిక. అట్ ది రేట్ టైం ఆయన సీఎం కావాలంటే మనం ఊరినే కూర్చొని పనిచేస్తే కాదు కదా. ఖచ్చితంగా అంటే మనము పని చేయాల, మనము లీడర్గా ఎదగాల. ఆయనకు మన సైడ్ నుంచి కూడా కంపల్సరీ మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేలు అయితేనే కదా. సో నాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయ్యి సుమారు అంటే ఒక 100 మంది ఎమ్మెల్యేలుగా తయారైతేనే ఆయన సీఎం అవుతారు. సో మా నాయకుడు శ్రీ గొంతుల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలా, ఏదో రోజు ఈ రోజు రేపు అనగా సచ్చిలోపు మనం కూడా ఎమ్మెల్యే కావాలా ఖచ్చితంగా సార్. ఎందుకంటే అంబిషన్ అనేది లేకపోకుండా, లక్ష్యం అనేది లేకపోకుండా మన ప్రయాణం అనేది వ్యర్థమని నా భావన. ఏదో రోజు ఖచ్చితంగా అంటే 100కి 300%. మీకుందా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని? వైనాడు సార్, 100% సార్. ఎందుకు కాదు, అసలు అంత నిస్వార్థమైనటువంటి వ్యక్తి. అసలు ఎంత ఫిలిం స్టార్స్ అంటేనే రంగుల ప్రపంచం, అడ్వాన్స్గా ఉంటారు వాళ్ళు ఏమిట్లైనా కానీ. అసలు అది ఏమి అంటారు, అత్యున్నతమైనటువంటి జీవన ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు రోజు పొగడతలతో ఉండే వాళ్ళు ఈరోజు వచ్చి తిట్టించుకున్నారు రాజకీయ క్షేత్రంలోకి వచ్చి. నిస్వార్థంగా తనను సంపాదించినటువంటి డబ్బుల్ని 30 కోట్ల రూపాయలని కౌలు రైతులకు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఎన్ని దానాలు సార్. అసలు కుడి చేత దానం చేసి ఎడం చేతికి తెలియదంటారు. అసలు మనం చెప్పుకుంటూ పోతే కరోనా టైంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎన్ని అప్పట్లోనే ఆయన చేసినటువంటి దానాలు. అసలు ఏదేమైనా అన్నం పెట్టే రైతన్నకి అండగా ఉండాలని ఏ నాయకుడైనా ఆలోచన చేశారా? నేనేమంటానంటే సార్, ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో, నాకు ప్రపంచంలోనే సార్ సొంత డబ్బులు 30 కోట్ల రూపాయలు దానం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారా? లేరు. మరి అట్లాంటి వ్యక్తి ఎందుకు ఎవరు సీఎం? ఖచ్చితంగా అవన్నీ సీఎం అవడానికి క్రైటీరియానా? అట్లా అనుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో ఇప్పటి వరకు ఎంత దానం చేశారు కానీ సీఎం అవ్వలేదా? అంటే మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎంత దానం చేస్తుంటారు? అదే నేను కాంట్రవర్సీ ఎందుకు, ఏం చేయకున్న వ్యక్తి సీఎం అయినప్పుడు అన్ని చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి, సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి, రాములు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎందుకు కాకపోతే ఖచ్చితంగా అవుతారు, 100% అవుతారు. దాంట్లో డోకనే లేదు సార్. మీరు అవ్వాలి, అవుతాడు అని మీరు కోరుకోవటంలో తప్పు లేదు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎం, వాళ్ళే సీఎం అన్నప్పుడు
ఒక రకంగా డిమోరల్ అవ్వట్లేదా మీకు? ఎక్కడ మీ క్యాడర్లో కొంత అసంతృప్తి వచ్చి ఆందోళన వచ్చి మిమ్మల్ని అడగలేదా? మీ కింద ఉండేవాళ్ళు ఏందన్నా ఆయన 15 ఏళ్ల పాటు ఆయనే సీఎం అంటే మన నాయకుడు ఎప్పుడు సీఎం అవుతాడని అడగలేదా? నేర్పిస్తాడు మా నాయకుడు ప్రతిరోజు నేర్పిస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా అంటే సార్ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే ఏమంటారు, ఏం చదివిండాలరా అంటే ఇంటర్మీడియట్ చేయాలి. కానీ ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుందా? రాదు. యోగ్యత టెస్ట్ పెడతారు, ఫిజికల్ టెస్ట్ పెడతారు అని ఉంటారు. అట్లా ముఖ్యమంత్రి కావాలంటే మనకు కూడా మనకి కొన్ని యోగ్యతలు ఉండాలి కదా, ఎలిజిబిలిటీస్ ఉండాలి కదా. ఆ ఎలిజిబిలిటీస్ సాధిస్తున్నాం. పోరాట 2014 నుంచి అంటే పిఆర్పిలో కానీ 14లో కానీ 19లో కానీ 3 టర్మ్స్ మనం కష్టపడి పోరాటం చేసినాము. రాబోయే రోజుల్లో కూడా 100% మనము ఈరోజు వ్యవస్థల గురించి అవగాహన చేసుకుంటున్నాము. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థని అత్యున్నత స్థాయిలో పెట్టినాం. రేపు రాబోయే రోజుల్లో ఎప్పటికి వస్తుంది ఎలిజిబిలిటీ అనుకుంటున్నారు మీరు? 100% వచ్చింది సార్, వచ్చింది అనుకుంటున్నారు. 100% వచ్చింది. సీఎం అయ్యే యోగ్యత వచ్చేసింది, ఎలిజిబిలిటీ వచ్చింది. పిఆర్పి ఆరని గాయాలని నుంచి పార్టీ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్స్ ఉండాలా. ఆ గట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. వచ్చి పార్టీ పెట్టాడు. అన్కండిషనల్ గా రాష్ట్రం విభజన జరిగిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో భారత జాతి ముట్టి బిడ్డ నరేంద్ర మోడీ గారికి ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. మళ్ళా 19లో మేము అన్కండిషనల్ గా యువ నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పి దగ్గర సుమారుగా 130-140 సీట్లు యూత్ అందరికి ఇచ్చాడు. ఒక ప్రయోగం చేశారు. ఏదేమైనా కామన్ పీపుల్ నుంచి ఒక లీడర్షిప్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఈ రోజు మలాంటి వాళ్ళంతా లీడర్లంతా ఎట్లా ఇచ్చినారు? అక్కడి నుంచే కదా అదైంది. 19 అయిపోయిన తర్వాత మళ్ళా అన్కండిషనల్ గా సార్ కార్పొరేట్ గెలిస్తే ఇంట్లో నుంచి బయటికి రాము సార్. అట్లాంటి 2 చోట్ల ఓడిపోయినా కూడా మా నాయకుడు ఎట్లా గడుస్తూ నిలబడినాడు సార్. మీరు గమనించడం లేదు, ఓటమి అయిన తర్వాత మేము కూడా బాధపడిపోయినాం, కృంగిపోయినాం, ఏంద్రా ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చెప్పి. కానీ మా నాయకుడు మరీ విశాఖ భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక పిలుపునిస్తే లక్షల మంది కలిసినారు. అసలు ఏం పోరాటం సార్ అది. అక్కడ నుంచి ఆయన పోరాటము అప్రతంగా సాగింది. వైసీపీని అసలు 30 చెరువులు నీళ్ళు లాభించేలాగా ఆయన పోరాటాలు కంటిన్యూషన్ గా రోడ్లు, జగనన్న కాలనీల సామూహిక సందర్శన అని చెప్పి ఎన్ని పోరాటాలు చేశారు సార్, చేసుకుంటూ వచ్చాడు. ఒక 5 డే వచ్చింది. కంపల్సరీ అలాంటి దుష్ట పరిపాలన అంతమొందించాలంటే కంపల్సరీ మనము ఒక కూటమిగా జతకట్టాలని చెప్పి ఎన్ని అవమానాలు ఎదురైనా అన్నిటిగా నరేంద్ర మోడీ గారిని కదిలిచ్చి చంద్రబాబు నాయుడు గారిని కదిలిచ్చి ఈ రోజు తనను తాను తగ్గించుకొని హెచ్చింపబడ్డ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం సార్. బాగా గమనించండి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయింటే పవన్ కళ్యాణ్ గారు 50 సీట్లు తీసుకొచ్చి 60 సీట్లు తీసుకొచ్చి డిమాండ్ చేసే సిచ్యువేషన్ పెట్టి, కానీ అట్లా ఏదో ఆలోచన చేయాలి. ఫస్ట్ గెలవాలా, మనము రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా అని చెప్పేటువంటి ఉద్దేశంతో బలమైన సంకల్పంతో ఆయన తగ్గి మళ్ళా 24 సీట్లని మళ్ళా 3 కుదించుకొని, ఎంపీ సీట్లను 3-1 కుదించుకొని ఎంత అన్కండిషనల్ గా ఈ రోజు మనము బీజేపీ ఉంది కాబట్టి కదా సార్, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన అద్భుతమైనటువంటి సహకారం ఉంది కాబట్టి కదా మనం ఈరోజు పోలవరం అవుతుందన్నా, అమరావతి అవుతుందన్నా. ఎవరు కారణం? వీటన్నిటికీ కారణము ఈ రోజు రకరకాల పేర్లు చెప్పుకొచ్చేమో వాళ్ళు వీళ్ళని జబ్బలు తెచ్చుకోవడం. అమరావతి ఇప్పుడు అమరావతి గెజిట్ అవ్వటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారే అసలు ఆ రోజు తగ్గకపోయింటే, ఆ రోజు బీజేపీని కూటమిలోకి జతగా తెగించుకోకుంటే 24 సీట్లను మళ్ళా 3 తెగించుకోకుంటే ఏది సార్ అసలు ఈరోజు అయ్యేదా? పవన్ కళ్యాణ్ గారి త్యాగం సార్. ఆ త్యాగం బయటికి ఎలివేట్ అవ్వట్లేదే. పవన్ కళ్యాణ్ గారు అమరావతి ఇవాళ గెజిట్ అయింది, మళ్ళీ రాజధానిగా నిలబడింది అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంది అన్నది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. కారణం 100% సార్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సభల్లో కష్టకాలాల్లో రాష్ట్రం కోసము అన్కండిషనల్ గా నిలబడినటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు 100 సార్లు పవన్ కళ్యాణ్ గారిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా మిగతా పక్కన ఉండే వాళ్ళు సరిపోయిన వాళ్ళు ఏంటి చెప్తుంటారు, కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఎలివేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అది వాస్తవం. ఓకే, అంటే మళ్ళీ మనము ఇంతకుముందు క్వశ్చన్కి మళ్ళీ వస్తున్నా, ఎలిజిబిలిటీ వచ్చిందా ముఖ్యమంత్రి అయ్యేందుకు? అదే సార్, మీరు మంచి పాయింట్ పడినారు. మళ్ళా ట్రాక్ వచ్చి చూడండి సార్, అంత త్యాగం చేసి రాష్ట్రాన్ని కాపాడుకొని ఇప్పుడు ఒక మనిషికి ఏం కావాలి సార్? ఒక రాజు అనేవాడు ఎట్లా ఉండాలా? సద్గుణాలు కలిగి ఉండాలా, దానం చేసే దాంట్లో గొప్పోడైడల్లా, పోరాటం చేసే దాంట్లో గొప్పోడైడల్లా. త్యాగం విషయం తెలిసిందే మీకు. ఇంకా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే దానికి కారణం అంతెందుకు సార్, సెంట్రల్లో కూడా గవర్నమెంట్ ఉందంటే కూడా కారణం మీరు. ఇక నుంచి మనము 20 సీట్లను తీసుకుపోయింటే ఏంటి పరిస్థితి? కూటమి లేకపోయింటే ఏంటి పరిస్థితి? నేను బీజేపీ నాయకత్వాన్ని కానీ మోడీ గారి గురించి మాట్లాడలేదు, కానీ కీలక భూమిక పవన్ కళ్యాణ్ గారు త్యాగం. ఇంకా దానం అంటారా? ఇంకా ఆయన దాన ధర్మాల గురించి తెలిసిందే. ఇంత కొంచెం క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి
ఇప్పుడు పాలనాపరమైన అంశాల్లో కూడా ఇవాళ బాగా అవగాహన వచ్చి డిప్యూటీ సీఎం గా సక్సెస్ అయ్యారు కాబట్టి అటవీ శాఖ కుంకి ఏనుగులు తీసుకురావాలని అత్యంత మహారాజులందరూ ప్రయత్నం చేసిన ఎవరితోనే అయిందా? అటవీ శాఖ మంత్రిగా ఎవరు సక్సెస్ అయింది ఇది? అసలు అట్లా పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ సార్ ఎంత స్మార్ట్ వర్కర్ కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎంత సమన్వయం పరుచుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంత లౌక్యం ప్రదర్శిస్తే అందులో డౌట్ ఏం లేదు. మీరు అన్నదాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పాలనాపరమైన అనుభవం అద్భుతంగా వచ్చింది. ఇవాళ అడవి బిడ్డలు ఇవాళ స్వతంత్రం వచ్చాక వెలుగులు చూస్తున్నారంటే ఆయనే కారణం. రోడ్లు పడ్డాయంటే ఆయనే కారణం. సో వాళ్ళ జీవితాల్లో ముఖాల్లో చిరునవ్వులు వెలిగించేటంటే ఆయన కారణం. దానికి ఎవరు కాదంటలేదు సార్. నేను అడుగుతున్నది ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఎలిజిబిలిటీ వచ్చింది ముఖ్యమంత్రి గాని మీరు అనుకుంటున్నారు, అంతేనా? 100కి మరి మీరు ఎలిజిబిలిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా? ఇక్కడ పాయింట్. ఎందుకంటే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలి అంటే మరి మీ నాయకుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని మీ క్యాడర్ అడగదా అంటున్నా, అడగలేదా అంటున్నా. సార్ నాయకుడుకి వ్యూహం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాయకుడిని బ్లైండ్ గా నమ్మాల. మా నాయకుడు మమ్మల్ని మాకేం చెప్పాడు? నన్ను నమ్మండి అని చెప్పాడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో. అతపాతాలను తొప్పుతాం వైసీపీ అని చెప్పినాడు. ఆయన చెప్పినట్టు చేశాడు. రాబోయే రోజులు కూడా మనం నమ్మండి, మనకు కంపల్సరీ స్పేస్ వస్తుంది, మనం కంపల్సరీ రాజ్యాధికారంలో పవర్ లో భాగస్వాములు అవుతామని చెప్పినాడు. ఖచ్చితంగా అవుతారు. ఈ రోజుకి సార్, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి సినారీలో వయసు పెద్దోడు అనుకున్నటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడుతున్నాం. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎందుకు కాదు సార్ 100% అవుతాడు. మా నాయకుడు కూడా మాకు నిత్యం చెప్తూనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో మీరు అనుకున్నటువంటి అత్యున్నత స్థానంలో జనసేన పార్టీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు సార్, మీరు ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ అనుకున్నాను, సౌత్ ఇండియానే కాదు భారతదేశంలోనే గర్వించే స్థాయిలో ఉంటాం మనం చెప్పారు. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి సార్ అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఎవరు ఏమన్నా కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అనే సందేహం లేదు. కానీ అది ఈ రోజా రేపా ఎల్లుండా అనేది ఈరోజు కుటుంబంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడం సందర్భం కాదు. ఓకే, సో ఎట్టకేలకు డెఫినెట్ గా ఎలిజిబిలిటీ ఉంది, అవుతాడు డెఫినెట్ గా. ఓకే, కానీ మీరు అంటున్నారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశే కాదు మేము తమిళనాడు కర్ణాటక అని మీరు అంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను కూడా కేరళలో కూడా చాలామంది జనసేన పార్టీలో చేరారని, కర్ణాటకలో ఒక మాజీ ఎమ్మెల్యే చేరాడని, తమిళనాడులో పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారని వింటా ఉన్నాను. రామ్ తాళూరి గారు, నాగబాబు గారు కూడా. అంటే నేల విడిచి సాము చేస్తున్నట్టు అనిపించట్లేదా మీకు? సార్ ఏదైనా కానీ ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈరోజు కిరణ్ టీవీ మీరు ఫస్ట్ ప్రస్థానం ఎక్కడ చేశారు? ఒక సాధారణ విలేకరిగా ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక స్టూడియో పెట్టుకునే స్థాయికి ఎదిగారు. సో కంపల్సరీ మనం పోలే ఆడే నేను విలేకరిగానే ఉండిపోతాను అని అంటే కరెక్ట్ కాదు సార్. కంపల్సరీ ఎక్స్పాన్షన్ అనేది ఇంపార్టెంట్. పార్టీ అభిమానులు ఎవరికి లేని గ్లామర్ సార్, వైసీపీకి లేని, టీడీపీ పార్టీకి లేని, అంటే ఇక్కడ ఈ బీజేపీ పార్టీకి లేని గ్లామర్ మాకుంది. ఒక అదనంగా మాకు ఒకటి ఉంది, మీరు అందరూ మర్చిపోతున్నారు. మా నాయకుడు ఒక సూపర్ స్టార్ కూడా, అశేషమైనటువంటి ప్రజాకర్షణ మా నాయకుడికి ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో కూడా మా ఆయనకి మా బాస్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రచారం కూడా మీరు చూస్తూనే ఉంటారు. రాండి రాండి అని చెప్పి పిలుస్తూనే ఉంటారన్నమాట. కాబట్టి ఎందుకు పోకూడదు? ఏమీ లేని వాళ్ళంటే నేనంటుంది ఓకే, మీరు ఎవరైనా కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలి, డెఫినెట్గా విస్తరించాలి పార్టీ కాదంట్లే. కానీ ఉన్న చోట సంస్థాగతంగా బలపడకుండా ఇతర పార్టీల్లోకి వెళ్ళటం అంటే ఇక్కడ పునాదులు సరిగ్గా బలంగా వేసుకోకుండా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళటం అనే దాని గురించి అంటున్నాను నేను. మీరు చెప్పండి, పోనీ మీ నియోజకవర్గంతో సహా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంస్థాగతంగా బలంగా ఉన్నదా? 100% సార్. మా జిల్లా అనంతపురం జిల్లాలోనే 63 మండలాలకి మండలాధ్యక్షుల్ని, పట్టణాధ్యక్షుల్ని నియమించినాం. జిల్లా కమిటీ, జిల్లా ప్యానల్, అంటే అదంతా బయటకి నోటికి ఏది వస్తుంది వాళ్తున్నారు. కానీ మా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు, పిఓసీలు ఉన్నారు. జిల్లా కమిటీ ప్యానల్ ఉంది 30 మందితో. 63 మండలాలకి పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులు, ఫుల్ ప్లెడ్జ్డ్ స్ట్రక్చర్ మా జిల్లాలోనే ఉంది. కాబట్టి మన లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కూడా అన్కండిషనల్ గా మా నాయకుడు పిల్లలు అందుకుని 14 నియోజకవర్గాలు గెలిపించాం. మేము మా జిల్లాలో 14 గెలిపించాం అన్కండిషనల్ గా. ఆ ప్రతిఫలంగానే మా నాయకుడు కూడా మమ్మల్ని గుర్తించాడు. సీట్లు రావాల్సింది, అనంతపురం 2-3 సీట్లు రావాల్సింది. గుర్తించారు, బాగానే ఉంది. మీరు 14 గెలిపించానని మీరు చెప్పుకుంటున్నారు, కానీ జనసేన పార్టీకి ఎందుకు ప్రాతినిధ్యం లేదు? అవన్నీ స్ట్రాటజీ మ్యాటర్స్, అధినాయకుడు చూసుకునేది. ఆ రోజు ఆయన తగ్గినాడు కాబట్టి 24 సీట్లు, ఆ 3 సీట్లు మేము తగ్గకోకుండా ఉండింటే కంపల్సరీ అనంతపురం జిల్లాలో కూడా 2 సీట్లు వచ్చేవేమో.
అక్కడ ఒక సీట్ అన్నా వచ్చేదేమో. రాయలసీమ చాలా బలహీనంగా ఉంది ఆ పార్టీ. ఏం సార్? ఎంతసేపటికి జనసేన పార్టీ అంటే గోదావరి జిల్లాలు, వైజాగ్ ఇయే మాట్లాడుకుంటారు తప్ప ఈ కృష్ణా నుంచి గోదావరి జిల్లాల వరకు మాట్లాడుతారు. ఎందుకు అనంతపురం అసలుకి రాయలసీమలో జనసేన పార్టీ బలంగా ఉంది అన్న భావన ఎందుకు రావట్లేదు? అలా మీరు అన్నట్టుగా అనుకుంటే చిత్తూరు జిల్లా సంబంధించి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మా నాయకుడి ఫేస్ వాల్యూతో వచ్చి రాగానే వేరే పార్టీలో ఉన్నా కానీ ఏదో మా నాయకుడి స్ట్రాటజీతో పిలిపించి టికెట్ ఇవ్వగానే గెలిచినాం. రైల్వే కోడరు చిన్న వయసు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ఫేస్ వాల్యూతో అవలీలో గెలిచినాము. స్ట్రాటజీలో భాగంగా మేము సీట్లు తీసుకోలేకపోయినాం అంతేగాని ఎవరు సార్ చెప్పింది నిజంగా వాళ్ళు మీరు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో లేదంటే తిరుపతిలో మేము ఎట్లా గెలుస్తాము, రైల్వే కోడర్లో ఎట్లా గెలుస్తాం మేము? అంటే ఇప్పుడు పార్టీలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఏమంటుంది, మనం చర్చల్లో కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి జరిగిన చర్చల్లో రాయలసీమలో మీకు సీట్లు ఇస్తే ఓడిపోతారు, మీకు గోదావరిలో సీట్లు ఇస్తాం, అవసరమైతే గోదావరిలో ఇంకో సీట్ ఎక్కువ ఇస్తాం, కానీ రాయలసీమలో ఏమో 2 సీట్లు ఇచ్చారు. 52 సీట్లు ఉంటే 2 సీట్లు ఇచ్చారు రాయలసీమ. ఏం లేదు సార్, కంపల్సరీ మా చివరి క్షణం మా అనంతపురం అర్బన్ సీట్ కూడా ఉన్నింది లిస్ట్ లో. ఆ 3 సీట్లు మేము త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి మేము తీసుకోలేకపోయినాం అంతేగాని సార్ ఇవన్నీ బలంగా ఉందా? మీరు చెప్పండి, రాయలసీమలో జనసేన పార్టీ బలం ఎంత? 100% సార్. ఈ రోజు ఇప్పుడు సభ్యత్వాలే జరిగింది, మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది ప్రతి నియోజకవర్గంలోనూ. సార్ మా పార్టీ మెంబర్షిప్ గురించి మీకు తెలిసి ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వ మెంబర్షిప్ అన్నాక ఇంతకుముందు 500 రూపాయలు ఇప్పుడు 400 రూపాయలు చేసినారు. 400 రూపాయలు పెట్టి స్వచ్ఛందంగా సుమారు 1,00,000 మంది దగ్గర మా జిల్లాలో మెంబర్షిప్ చేసుకున్నారు. 1,00,000 సభ్యత్వాలు. అంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 1,00,000 అంటే ఆశమాసి విషయమా సార్? అది మీరు ఒకసారి ఆలోచించండి. 400 రూపాయలు సార్ స్వచ్ఛందంగా. అదే ఇతర పార్టీల గురించి నేను మాట్లాడను కానీ ఇతర పార్టీలు చాలా తక్కువ, 100-50 రూపాయలు అటుందన్నమాట. మాది అట్లా కాదు. మీ మీద ఒక ఆరోపణ కనబడుతుంది, బలంగా వినపడుతుంది. ఈ మెంబర్షిప్లు, సభ్యత్వాలు దాదాపు పోస్ట్ పోన్ చేస్తూ వెళ్ళారు. అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేదు, ముందుకు రాలేదు, రెన్యూవల్స్కి ముందుకు రాలేదు. స్వయంగా మీలాంటి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి రండి మీకు మెంబర్షిప్ చేస్తామని చేశారు. ఇలాంటి ఆరోపణలు సరిపోయిన మాట్లాడే మాటలు తప్పితే వేరేది ఏం లేదు సార్. మీకు స్వచ్ఛందంగానే మెంబర్షిప్ చేసుకున్నారు. స్వచ్ఛందంగా చేసినాం. మీకు మేము బాగా మెంబర్షిప్ స్టార్ట్ చేయగానే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. మాకున్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఇంకా బలమైన లీడర్షిప్ ఉంది కాబట్టి కంపల్సరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మెంబర్షిప్ లో ఒక 50,000 ప్రతి నియోజకవర్గం అట్లీస్ట్ 30,000 నుంచి 50,000 వాళ్ళకి సుమారు అంటే అక్కడే దగ్గర అంటే ఒక 15 రోజులు సమావేశం జరగడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది, కిల్ అయింది. తర్వాత కొన్ని హాలిడేస్ వచ్చినాయి. దానికోసం అని చెప్పి మేము ఏదో రాంగ్ టైంలో ఏమన్నా స్టార్ట్ చేసామా అని చెప్పి ఎక్స్టెండ్ చేసాం తప్పితే వేరేది ఏం లేదు. దానికి బుచ్చిగా చూపిస్తూ ఎవరికి వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు అంత తప్పితే మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ అయ్యింది అనే దానికి ఏమంటే ఇంకోటి మేము కూడా చాలా సార్లు ఏం చేసామంటే మంత్రి ఉండడం వల్ల ఇంకోటి ఉండడం వల్ల ఇప్పుడైతే బాగా జరుగుతుందని చెప్పి ఎక్స్టెండ్ టైం అనేది మేమే స్వచ్ఛందంగా అయినాం. మాలాంటి పిఓసీలు ఇన్ఛార్జ్లు స్టేట్ అడిగారు, అడిగినాం ఎక్స్టెండ్ చేయండి సార్ అంత తప్పితే వేరేది ఏం లేదు సార్. అన్ని ఎంత ఖర్చు అయింది మీకు? ఏం ఖర్చు కాలేదు సార్. నిజం చెప్పండి, మెంబర్షిప్ చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది సార్? మా దగ్గర మా నియోజకవర్గంలో 5,000 పైన దాటించాం. స్వచ్ఛందంగానే చేసినారు సార్, అందరూ సొంతంగానే స్వచ్ఛందంగా చేశారు. మేము మోటివేషన్ చేయడానికి ఆ మండలాల్లో గ్రామాల్లో తిరగడానికి తప్పితే ఖర్చు అయింది, వేరే ఖర్చు అయితే లేదు. అందరూ స్వచ్ఛందంగా చేశారు సార్. 100% వాస్తవం సార్. మా పార్టీ సభ్యత్వం ఒకటి ఉందంటే ఈక్వల్ టు 5 ఉన్నట్లే. 5 మంది ఎట్లా? అదేంటి అది ఎవరికైనా అంతేగా. ఇంటికి ఒకళ్ళు అయితే సార్ అందులో 400 రూపాయలు మాది అయినా కన్నా 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు పెట్టింటే కోటి సభ్యత్వాలు కూడా దక్కదు. అయినా కూడా 25 లక్షల సభ్యత్వాలు అంటే మీరు ఇంటూ 4 వేసుకున్నా ఎంత అవుతున్నాయి సభ్యత్వం? 25 లక్షలు తీసాను. 25 లక్షలు అంటే మీరు లెక్కేసుకోండి 400 రూపీస్. మళ్ళీ మీరు చిన్న అమౌంట్ అనుకుంటున్నారేమో. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మీరు బాగా లాజికల్ గా అయినా కూడా అదే మాకు 50 రూపాయలు అయిందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది సభ్యత్వము? అవలీలకు కూడా దాటేస్తుంది. అంటే మీ అందరికీ టార్గెట్ విధించారని, మీరు కనీసం ఇన్ని సభ్యత్వాలు చేయకపోతే మీ పిఓసి పదవులు కూడా ఉండవని టార్గెట్లు విధించారని, సొంత డబ్బులు మీరు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీలో ఉండేవాడి సభ్యత్వం మళ్ళీ జనసేన పార్టీలో కూడా ఉందని, ఇట్లా సభ్యత్వాలు ఆల్రెడీ ఉన్నవాడు చనిపోయినవాడికి కూడా సభ్యత్వం చేశారని, రెన్యూవల్స్ చేశారని, ఇట్లాంటి ఆరోపణలు ఎందుకు వచ్చినాయి అంటారంత? సార్ అంటే ఒక చోట కాదు, అన్ని చోట్ల. ఇప్పుడు పార్టీ కాస్త టెన్షన్ పడిందని, సభ్యత్వాలు రెన్యూవల్ కాకపోతే ఇబ్బంది అవుతుంది, ఉన్న గడువుకి 8 లక్షల మంది రెన్యూవల్ చేసుకోలేదని. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి భయం ఉంటుందా సార్? 100 మందితో స్టార్ట్ చేసి 7 లక్షలు, 13 లక్షలు, ఈ రోజు 25 లక్షలు సార్. 0 నుంచి స్టార్ట్ చేసినా సార్ మేము. అందరిలాగా మేము డబుల్ అవుతుంది, మళ్ళీ డబుల్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ చేసింది.
మేము ఆల్రెడీ 23 నుంచో లేకపోతే 63 నుంచో 73 నుంచి మేము స్టార్ట్ చేసినది. మాకు వచ్చింది ఫస్ట్ ఒక సీట్ వచ్చింది, ఇప్పుడు 21 సీట్ వచ్చింది. ఇట్లా మేము 0 నుంచి సార్ స్టార్ట్ అయ్యేది, అంచెలంచెలుగా పెడుతున్నాం. ఇంక మీరు అన్నట్టుగా మాకు టార్గెట్లు పెట్టినారు, భయపడిచ్చినారు, అవి ఇవి అని చెప్పి సార్ ఏం మాటలు సార్. అదే కామన్ మ్యాన్ సార్. మా పార్టీలో చాలా మంది ఇన్ఛార్జీలకి బైక్ ఉండదు, అలాంటి వాళ్ళు మా పార్టీలో ఇన్ఛార్జ్ ఉన్నారు సార్. అదే వైసీపీలోనో టీడీపీలో అట్లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్లు అవుతారా సార్? ఇందుకే ఏం మాట్లాడుతున్నారు మీరు చెప్పండి. ఎందుకంటారు 400 రూపాయలు మీరు అంటున్నారు, 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుంటే ఎక్కువ మంది మెంబర్షిప్ చేసుకునే వాళ్ళు, మేము 400 పెట్టాం కాబట్టి తక్కువ. ఎందుకు అంత 400 పెట్టాలి? దీంట్లో ఎక్కువ మంది అవుతారని అనడం లేదు సార్. నేను కంపేర్ చెప్తున్నా, మా సభ్యత్వం ఉన్నటువంటి వాల్యూ అది సార్. ఇంకోటి 400 రూపాయలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? అదేదో 100 రూపాయలు కలెక్ట్ చేస్తుంటే మీకు ఎక్కువ సభ్యత్వాలు అయ్యేవి కదా సార్. మెంబర్షిప్ గురించి అడుగుతున్నాను. మీరు బాగా వింటారు. ఏ రోజైనా కార్యకర్త చనిపోయిన తర్వాత భద్రత భరోసాగా ఏ పార్టీ అయినా నిలబడిందా? కానీ అది జనసేన పార్టీ మటుకు ఏ కార్యకర్త అయినా కానీ ఒక కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే, అంటే 400 రూపాయలు అంటున్నారు, తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా అన్నది ఒక జనసేన పార్టీ మాత్రమే. అదే కాకుండా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా 50,000 రూపాయలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీని. దాంతో పార్టీ ప్రతి ఒక్కరికి గౌరవ గుర్తింపుగా పవన్ కళ్యాణ్ గారు చేతిపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక లెటర్, సందేశం లెటరు, గ్లాసు, ట్యాగ్, ఐడి కార్డు, ఆయన మనోగతం బుక్కు, పార్టీలో మనం ఎట్లా నడుచుకోవాలనేటువంటి గైడ్ లైన్స్. సో ఒక కిట్టే ఏ పార్టీ కానీ ఇలేదు. ఈ రోజు మీరు ఇస్తారని మళ్ళీ మీరు అంటారు, నాకు తెలుసు అది కూడా నెక్స్ట్ ఇస్తానని చెప్పి. కానీ ఫస్ట్ స్టార్ట్ చేసి ఎక్కడ ఈ రోజు ఆ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది సక్సెస్ అయ్యింది, బాగుందని చెప్పి ఈ రోజు స్టార్ట్ చేసి ఈ రోజు ఇంకేదేదో ఎవరు చేస్తాను. కానీ మీరు బాగా గమనిస్తే క్లైమ్సే, నాట్ ఓన్లీ క్లైమ్సే 100,000 కోట్ల క్లైమ్స్ ఇస్తుంది. ఒకరికి ఇద్దరికి కాదు సార్. రోజు చూస్తుంటారు. ఏ పార్టీ కూడా ఒక పండుగ వాతావరణం లేదు. ఒక కార్యకర్త మా జెండా మోసిన కార్యకర్త అని చెప్పి మేమన్నా పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేస్తున్నాము. లేదంటే పార్టీ ఆఫీస్ పిలిపించి మరి వాళ్ళ కుటుంబ సభ్యుని పిలిపించి డబ్బులు ఇచ్చి, ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చి రాబోయే రోజుల్లో కూడా మీకు భద్రతా భరోసాగా ఉంటామమ్మా అని చెప్పి చెప్తాను. మీరు అంటే నేను చెప్తుండేది ఏమంటే మీరు గమనించాల్సింది, ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి ఆ అమౌంట్ తప్పితే మేము ఇంకోటి దానికైతే అన్ని మాట్లాడతారు, అన్ని పొద్దుపోరు మాటలు. ఇప్పుడు ఇంకా వాళ్ళు మా నుంచి నేర్చుకొని ఇంకా వాళ్ళు మాకు మాటలు చెప్పడము అదే వదిలేస్తాం సార్ దాన్ని. రైట్. మీ పార్టీలో కాపుల ఆధిపత్యం బాగా పెరిగిపోయింది, డామినేటింగ్గా ఉంటున్నారు, ఇతర కులాల వాళ్ళను ముందుకు రానియట్లేదు అని ఆరోపణలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏమో కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మీరు పెద్దన్న పాత్ర పోషించి ముందుకు ఇతర కులాలను పెట్టండి అని ఎన్నికల ముందు చెప్తే, ఎన్నికల వరకు ఆ రకంగా ఉండి ఎన్నికల తర్వాత మళ్ళీ కాపులు చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. పైగా మీకు మంత్రి పదవుల్లో కూడా 3 మంత్రి పదవులు తీసుకుంటే 2 కాపులు ఉన్నారు అక్కడ. ఈ విమర్శలను ఎట్లా చూస్తారు? ఇదే ప్రధానంగా నాగబాబు గారికి మంత్రి పదవి రాకపోవటానికి కూడా ఈ క్యాస్ట్ కాంబినేషన్ అనేది ఒక పెద్ద అవరోధమైందని చెప్తున్నారు. మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుందేమో కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, పార్టీకి రుద్దద్దండి. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను, పూర్తిగా నా పర్సనల్ ఇది. సార్ కాపులు అంటున్నారు, ఓకేనా? దామాషా ప్రకారమైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది చెప్తుంటారు 2011 జనాభా లెక్కల ప్రకారము 29% అని ఎవరు అంటారు, 28 అంటారు, 25 అంటే 25 అందాం. అంటే దామాషా ప్రకారమైనా కానీ 100కి 25 సీట్లు నేను తీసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా? మీరు చెప్పండి. ఉంది కదా. ఇంకా మిగతా వాళ్ళ గురించి మీరు ఆలోచన చేస్తే 4, 5, 6% ఉన్న వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకుంటారు కదా. ఏం సార్ అంటే ఎట్టికి దొరికింది ఎవరు అంటే కాపులా, అంటే ఎట్టి దొరికింది ఎవరంటే కాపులు. మీరు 2 మంత్రి పదవులు అంటున్నారు, పని చేసిన వాళ్ళకి పట్టం కట్టాలా? అరో మా కష్టకాలంలో ఉన్నప్పుడు మా పిఎస్సి చైర్మన్ ఉన్నారు నాదెళ్ల మనోహర్ గారు ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పినారు, అవునండి మా కష్టకాలం ఉన్నప్పుడు మమ్మల్ని మోసింది కాపులు, కాబట్టి ఇస్తాము. పని చేసిన వాడికి ఇస్తారా, పని చేయడానికి ఇస్తాము పోస్ట్ చెప్పండి. ఇవి ఎంతసేపు ఉన్నా కానీ ఎట్లా తిరిగి ఒక కులముద్ర వేసేసి ఆ పిఆర్పిని నాశనం చేసినాము, ఈరోజు మళ్ళా చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను. కానీ వాస్తవాలు కాదా? జనసేన పార్టీని కాపుల పార్టీ చేసి ఒక కుట్రనా? 100% కులాలని కలిపే ఆలోచన విధానం అని ఒక పార్టీ మూల సిద్ధాంతం పెట్టి ముందుకు పోతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి ఎవరన్నా పెట్టారా? అలాంటి సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు అన్న పార్టీకి ఉన్నాయా? ఏ పార్టీకి అడగండి మీరు. ఏంటి సార్ మాట్లాడతారు కాపులు అని? మా మనోహర్ సార్ గారు చెప్పింది ఒకసారి. ఇంకొకటి మీరు
ఏదేమైనా మీరు బాగా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట కులాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు అందరూ గిట్టని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముద్ర చేసి ఆల్రెడీ పిఆర్పీని అంతం చేసినాము, పవన్ కళ్యాణ్ కూడా డబ్బు లేపల్లా, ఈ భావన తప్పితే ఇదంతా కరెక్ట్ మాట అయితే కాదు సార్ అని నా భావన. ఓకే, సో పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక ఆవేదన వ్యక్తం అవుతా ఉంది. మొన్న గుంటూరు సభలో, గుంటూరులో మీరు చూసి మీ దృష్టికి వచ్చిందో లేదో, మహిళలు మాట్లాడుతూ ఒక మహిళ మాట్లాడింది, అధికారులు లేకముందు ప్రశ్నించగలిగే వాళ్ళం, ధైర్యంగా మాట్లాడగలిగే వాళ్ళం, ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ధైర్యంగా ప్రశ్నించలేని పరిస్థితి, క్యాడర్ ఢీలా పడిపోతుంది, పదవులు రావట్లేదు, అంతా తెలుగుదేశం పార్టీ డామినేషన్ అయిపోతుంది అని ఒక బాధను వ్యక్తం చేసింది బహిరంగంగా. ఇది ఆన్ కెమెరా, సో ఇది మొత్తం కూడా అన్ని ఛానళ్ళలో కూడా వచ్చింది. అంటే ఈ పరిస్థితి ఇక్కడే కాదు, చాలా రోజుల నుంచి. ఇంతకుముందు గతంలో కొవ్వూరులో పివి రామారావుని సస్పెండ్ చేసిన పరిస్థితుల్లో కూడా ఆందోళన ఏంటి, మాకు పదవులు ఇవ్వలేదు అనేసి. ఇవాళ చాలామంది, ఈవెన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఒక బాధను వ్యక్తం చేశారు. సో వాళ్ళ మా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న వాల్యూ వాళ్ళ నియోజకవర్గాల్లో ఇస్తున్నారా అనమాట. అంటే నిజంగా ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఏమన్నా చిక్కుకుపోయిందా జనసేన పార్టీ అన్న భావన కొంతమందిలో ఏర్పడుతున్నట్టు నిజమా కాదా? సార్ జనరల్గా ఏమైపోతుందంటే ఎవరికన్నా కానీ పవర్ వస్తేనే అది చేసేయాలా, ఇది చేసేయాలా, మనకి అది రావాలా, ఇది రావాలా అనేటువంటి ఆలోచన కామన్గా వచ్చేస్తుంది అనమాట. అందులో భాగంగా మనకి అది రాలేదేమో, ఇది రాలేదేమో అని ఆలోచన చేస్తున్నారు. కానీ పోంగ ఏమైంది రాదే అంటే మా వాళ్ళకి కూడా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసినాయి. 100% మా నాయకుడు గారు, మీరు మన పదవి బాధ్యత అని ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఓకేనా, సుమారు అంటే కొన్ని వేల మంది, ఒక 3,500 మందితో ఒక సభ చేశారు. పదవులు రాకపోకుండా అంతమంది కూర్చుంటారు సార్. అది వీళ్ళు లేనిపోయిన ఆరోపణలు సార్ అంతవరకే. ఇంకా మీరు అసహనం అంటే మీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మహిళ మాట్లాడింది గుంటూరు సభలో, ఎందుకు అట్లా అంటే అక్కడ వరకు అది ఆ సమస్య అక్కడ వరకేనా లేకపోతే స్టేట్ వైడ్ లేదంటే? సార్ నేను పూర్వపక్షాలు ఉండవు అని నేను చెప్పను. కొన్ని చోట్ల చిన్న ఉంటాయి సార్, మళ్ళీ కూర్చోటం, సమన్వయపరుచుకుంటాం, ముందుకు పోతాం. ఎక్కడ ఉండవు చెప్పండి? ఏ ఫ్యామిలీలో ఇంట్లోనే ఉంటాయి. ఇంకా అట్లాంటి పొలిటికల్ పార్టీలో ఉండవా? అవి ఉండడం వల్ల కూడా ఇంకా ఇట్లా అన్యాయం జరుగుతుందా అని చెప్పి మా అదృష్టం దృష్టికి పోతుంది. రేపు మా సమన్వయపరుస్తారు సార్, అంతేగాని మీరు మాట్లాడకూడదు. ఏమిటంటే సార్ విమర్శలు చేయడమే కాదు, దాంట్లో సద్విమర్శలు కూడా ఉంటాయి అంటారు. మేము సద్విమర్శలే అనుకుంటాం అట్లాంటిని. సరే, మా అధినాయకుడు కూడా ఏ రోజు కానీ ఫీల్ అయిపోయి అదే రాంబాబు గారిని తెలుసో తెలుగో ఆ రోజు ఇచ్చినటువంటి అవుట్పుట్తో సస్పెండ్ చేసిన, మళ్ళీ అదే రాంబాబు గారిని ఈ రోజు రైట్ రాయల్గా మళ్ళీ నియమించింది పార్టీ. మీరు ఆలోచన ఏంటి? ఆయన చేసింది న్యాయ పోరాటమే, ధర్మ పోరాటమే అని చెప్పి గుర్తించింది. ఈ రోజు ఆయన పదవికి ఇచ్చేసింది పార్టీ. మీకు ఇంతకన్నా ఏం కావాలా సార్? కంపల్సరీ చిన్న జరుగుతుంటాయి. కూటమి 3 పార్టీలు మాట్లాడుకోవాలా, సమన్వయపరచుకోవాలా, అది మేము చేస్తున్నాం. మాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంతకుముందు పార్టీ ఏ చిన్న తప్పు చేసిన వెంటనే టక్మని సస్పెండ్ చేసేవాళ్ళు. సో అప్పుడు కూడా ఈ రామారావు గారిని సస్పెండ్ చేసినప్పుడైనా, అనుశ్రీ సత్యనారాయణ గారిని సస్పెండ్ చేసినప్పుడైనా, అంతకుముందు ఒక వ్యక్తి ఎవరో కోళ్ల పందేలప్పుడు జెండా ఎగరేసాడు అనుకున్నప్పుడు అతన్నైనా, ఇలాగా వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకునే పార్టీ ఈ మధ్యకాలంలో క్రమశిక్షణ మీద ఏమన్నా రాజీ పడుతుందా అన్న భావన వస్తుంది. అంటే రైల్వే కోడూరు విషయంలో ఎస్పెషల్లీ ఒక మహిళని నడి రోడ్డు మీద కొట్టినా కానీ పార్టీ స్పందించకపోవటం, అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పిన ఎమ్మెల్యే స్వయంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న పార్టీ చూసి చూడనట్టు వ్యవహరించడం. సో అలాగే కొన్ని చోట్ల క్రమశిక్షణ రాహిత్యాలను సహిస్తూ ముందుకు వెళుతోంది పార్టీ. అంటే రాజీ పడిందా? మీరు లెటర్ ప్యాడ్ చూడండి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పింది. ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఆయన, ఓకేనా. ఇంకా ఆ కేసు అనేది ఎప్పుడైనా కానీ మీ పరిధిలోనూ నా పరిధిలోనూ ఉండదు, అది కోర్టు పరిధిలో ఉంటుంది. వాళ్ళు మాట్లాడాల. ఎప్పుడైనా కానీ కోర్టు సంబంధించిన విషయాలు మనం బహిరంగ ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మా పార్టీ వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నదండి అని చెప్పింది. చాలా వరకు దూరం పెట్టింది. 3 men కమిటీ వేసింది. సార్ నిజంగా చెప్పాలా అంటే మా పార్టీ కూడా చిత్తశుద్ధి కానీ క్రమశిక్షణ కానీ వేరే పార్టీలో ఉందా? ఎట్లాంటి అవన్నీ చెప్పకూడదు, కానీ డోర్ డెలివరీ చేసేసినాయి. కానీ మా పార్టీలో చిన్న అప్లికేషన్ కూడా వెంటనే ఫస్ట్ సస్పెండ్ చేసి తర్వాత కమిటీ చేసి తర్వాత మళ్ళీ అది ఇప్పుడు మారిపోయింది కదా, రాజీ పడ్డారని. నడి రోడ్డు మీద ఒక మహిళను కొట్టినా కానీ మీరేం పట్టించుకోవట్లేదుగా సార్. అది ఎవరు మనం అది వ్యక్తిగతమైనటువంటి విషయము, మనం దాన్ని చూడలే. నేను కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే పార్టీగా అయితే మటుకు ఆయన ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే కంపల్సరీ అందుబాటులో ఉండాల్సిందే. లేదా ప్రజలు అనాథలు వెళ్తారు. 5 ఏళ్ళు ఆయన ఎన్నుకున్నట్టు ఉండాల్సిందే. కొన్ని పనులు ఆయన ద్వారా జరగాల్సిందే. మనం ఉన్న పలంగా ఆయన ఉండకూడదు అనడం కూడా నా వరకు నా వ్యక్తిగత అభిప్రాయం కరెక్ట్ కాదు. సో పార్టీ ఎప్పుడే కానీ సార్
ములాజే లేదు. ఇమీడియట్ గా మాకు ఫోన్లు వచ్చేస్తాయి. మేము రోందా ఇప్పుడు ఈ మీడియా ముఖ్యంగా కూడా మేము ఏమైనా కొద్దిగా తప్పులు మాట్లాడినా కూడా ఇది మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఒక వివరణ ఏంటి అని చెప్పేస్తుంది అనమాట. సో అంత క్రమశిక్షణ ఉంటుంది. ఈ మీరు టెలికాస్ట్ చేసిన ఒక రోజుకే వచ్చేస్తుంది ఏమైనా తప్పులు మాట్లాడితే ఏమని చెప్పి. అంత క్రమశిక్షణగా అంత క్రమబద్ధంగా పార్టీ నడుపుతున్నారు. ఇంకోటి ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే చాలా కేర్ గా తీసుకుంటారు. టైం ఎక్కడ కానీ వృధా చేసుకోరు. ఆయన అందరు ఏ నాయకత్వాన్ని ఎవరెవరు ఏం చేస్తారని చెప్పి డే కట్ట ఉన్నాయి. అందరూ అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు చూసారు చూడరా అని చెప్పి 100కి 300% నేనేమంటున్నా మీలోనే పవన్ కళ్యాణ్ అనుకున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారే పిలిపించి మనకడతో ఒకసారి మాట్లాడి మన కంటెంట్ తెలుసుకుందాము అనేటువంటి ఆలోచనతో కూడా ఉండొచ్చు అనుకుంటా సార్. నేను మీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటా. అంత అప్రమత్తంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎంత సన్నద్ధతతో ఉంది పార్టీ, ఎస్పెషల్లీ మీ రాయలసీమలో మీ గుంతకల్ నియోజకవర్గంలో మీ సన్నద్ధత ఏంటి సార్? పార్టీ చాలా బాగా బలంగా ఉన్నాము. ఇప్పుడు మా పార్టీ ఆదేశానుసారం మాకు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వస్తే అది మున్సిపాలిటీలో కానీ, సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీలో కానీ మాకు వచ్చే రేషియో ప్రకారము 100కి 300% రెడీగా ఉన్నాం. మా వాళ్ళు కూడా యువ రక్తము ఉత్సాహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రత్యక్ష ఎలక్షన్స్ ని ఎదుర్కొని మా నాయకుడి ఆశయ సాధన కోసం ముందడుగు వేద్దాము అని చెప్పి సో బలంగా ఉంది సార్. మా ఎక్స్పెషల్లీ మా జిల్లాలో మా నియోజకవర్గంలో అయితే మటుకు 30% ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? 30-70-10 ఫార్ములాలో జనసేన పార్టీకి 30% ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నియోజకవర్గం? ఎస్పెషల్లీ మీరు మీ నియోజకవర్గం గురించి మాట్లాడతాం. గుంతకల్లు సార్, గుంతకల్ మున్సిపాలిటీ ఉంది. చూడు ఆడ బలమైన మా పార్టీ ఎట్టుందంటే బలమైన అభ్యర్థులు ఉన్నారంటే 30 సార్. ఉదాహరణకి మా జిల్లాలో 2 మార్కెట్ యార్డులు వచ్చినాయి. 2 ఒకటి కాదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మీరు అంటారు కదా అనైక్యత, కూటమిలో పదవులు రాలేదు అది ఇది అని చెప్పి మీరు నమ్ముతారో నమ్మరో సామాన్యమైనటువంటి మండలాధ్యక్షునికి మా పార్టీ పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది. సామాన్యమైనటువంటి మండలాధ్యక్షుడు కదిరి నియోజకవర్గంలో ఒక మహిళని పుట్టపర్తి ఇది మన మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసింది. ఇది పార్టీ. మరి చూడండి మా జిల్లాలో మళ్ళీ 2 మార్కెట్ యార్డులు వచ్చినాయంటే రాయలసీమ ప్రాంతంలో అది కూడా మళ్ళీ అంత డ్రై ఏరియా అని మీరు అంటున్నారు కదా, ఏమి పార్టీ బలం ఉండదని చెప్పి మళ్ళీ నిజంగా మా నాయకుడికి ఆలోచన విధానం లేకపోతే హౌడా చైర్మన్ పదవి వచ్చింది. అత్యున్నతమైనటువంటి పదవి. 14 నియోజకవర్గాల్లోనూ పరిపాలన సాగించేటువంటి అవకాశం ఉన్నటువంటి పదవి. మరి ఇట్లాంటి పదవులు ఎట్లా వస్తాయి చెప్పండి మీరు? సో దీని రేషియో చూసుకుంటే 30-40 కూడా దాటిపోయినట్లే. ఓకే. సో అట్లా సిచ్యువేషన్ బట్టి బలమైన అభ్యర్థులు ఉన్నారంటే కంపల్సరీ తీసుకోవడమే. లేనప్పుడు ఇంకొక చోట బలం ఏడుంది మనకి ఆడ తీసుకుందాం అని చెప్పి ఆలోచన. అంతేగాని 100% సమన్వయంతో బ్రహ్మాండంగా పోతుంది సార్ కూటమి. మీ ప్రిపరేషన్ ఏంటి? 2029లో ఎమ్మెల్యే కావాలనా లేకపోతే 34కి ఎమ్మెల్యే కావాలనా ఏంటి? మీరు మీ అంబిషన్ ఏంటి? ఏ రకంగా మీ ప్రణాళిక ఏంటి? మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటారు? సార్ నిత్యం అవకాశం ఉన్నప్పుడల్లా నా ఫ్యామిలీని చూసుకుంటూ నా వ్యాపారం చూసుకుంటూ పార్టీకి అందుబాటులో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు ఆయన ఆలోచన విధానానికి తగ్గట్టుగా పని చేసుకుంటూ పోవాలని చెప్పి అందులో భాగంగా నాకు అవకాశం కల్పిస్తే మటుకు నేను పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అంటే ఆర్థికంగా బలమైన వ్యక్తులు కావాలి పార్టీలో పోటీ చేయడానికి అంటే అలాంటి అర్హత ప్రమాణాలు మీకున్నాయా? కంపల్సరీ సార్. ఇప్పుడు డబ్బులే కావాలా అనుకుంటే చాలా మంది మీరు బాగా గమనించారు, డబ్బులే ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అయినట్లు లేదు చరిత్ర. అట్లా అని చెప్పి లేకపోయినా కూడా కష్టమే. కానీ ఇవాళ రోజుల్లో పార్టీలు అట్లా కాదు కదా, నువ్వు 20 కోట్లు పెట్టుకుంటావు 30 కోట్లు పెట్టుకుంటావు అని అడిగి మరీ టికెట్లు ఇస్తున్నాయిగా కాదంటారా? అంటే మనం ఓపెన్గా మాట్లాడుకుందాం సార్. ఖచ్చితంగా అంటే నాకు ముఖ్యంగా కుటుంబ అండదండలు ఉన్నాయి. ఓకేనా, డబ్బులే కావాలనుకుంటే మటుకు మా అధినాయకుడి మెయిన్ సార్ డబ్బులా ఇంకొకటి కూడా కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేస్తే ఎమ్మెల్యే అవ్వడం ఎంతసేపు, మంత్రి అవ్వడం ఎంతసేపు సార్, అంతే. మిమ్మల్ని నడిపించే శక్తి ఏంటండి? ఈ మొత్తం 12 ఏళ్ల కాలంలో మిమ్మల్ని ఎక్కడ అసంతృప్తికి గురి కాకుండా మిమ్మల్ని నడుస్తూ ఉన్నారు కదా, ఎక్కడో ఒక పాజిటివ్ అప్రోచ్లో నడుస్తూ ఉన్నారు. ఏంటి ఆ శక్తి ఏంటి మిమ్మల్ని నడిపించే శక్తి? సార్ మా అమ్మ మా నాన్నలు జన్మనిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి మా గురువు నేర్పిస్తే, కానీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఉంటుంది. మా అమ్మ మా నాన్న తర్వాత నాకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు నడిపించి వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే అంటే కష్టాల్లో ఎట్లుండాలా. అంత ఘోర ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడము, భయపడతాము, మళ్ళీ 19లో పోటీ చేయడము, యూత్ని ఎంకరేజ్ చేయడం, మళ్ళా చేయడం. సో ఆయన జీవన విధానము, ఆయన నడిచిన మార్గమే
ఎప్పుడు ఒక పాజిటివ్ వేవ్ తెస్తాడు అనమాట అట్లే. సో ఎప్పుడు తనను తాను తగ్గించుకుంటే ఇంత హెచ్చింపబడతారా, నిజంగా ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు చిరుకులు పడిపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఈరోజు 21 సీట్లు మేము కూడా ఊహించలే. గెలుస్తాం ఒక 19-18 అనుకున్నాం, 100% స్ట్రైక్ రేట్. ఎంత గ్రేట్ సార్ అసలు ఇది. అంటే ఆయన పాజిటివ్, అంటే ఆయన చూడండి మాకు రోజు ఆయన మాకు వాక్యాలు చెప్పి రోజు క్లాస్ తీసుకుని టీచర్ చెప్పండి సార్ ఆయన రోజు గమనిస్తాంటాం సార్, అంతే ఆయన ఇన్స్పైర్ చేస్తా అంటాం అంతే మమ్మల్ని. అది ఆయన అసలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అయితే ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు, అసలు ఆయన ఈరోజు ఏ స్థానంలో ఉన్నాడు, ఎట్లున్నాడు చూడండి. సో వాళ్ళ ఇద్దరి జీవితాలు మాకు చాలా చాలా ఇన్స్పైరింగ్. మాకు ఇచ్చిన అమ్మ నాన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, అంతే కదా. అవే మీకు శక్తిని ఇస్తాయి, 100 చోదక శక్తి, మిమ్మల్ని డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పాలి. 100% సార్. సార్ ఒక్కొక్కరికి ఒకరు ఇష్టం ఉంటారు. డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి మైకేల్ జాక్సన్ అంటే ఇష్టం ఉంటుంది, క్రికెట్ అంటే ఇష్టం వాళ్ళకి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఇష్టం ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి మా ఆరాధ్య దైవంగా మేము చూస్తూ పెరిగినాం సార్ వాళ్ళని, వాళ్ళ జీవన విధానాన్ని తీసుకున్నాం. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారు. మాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంతే, అదొక టానిక్కే. ఎవరో చెప్తాంటారు అట్లా, మాకు వాళ్ళ టానిక్. చిన్నప్పటి నుంచి మీరు చిరంజీవి ఫ్యానా? చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఆయన నటనకే కాదు ఆయన వ్యక్తిత్వానికి కూడా పెద్ద ఫ్యాన్స్. ఏం నచ్చింది సార్ చిరంజీవి గారిలో? కష్టపడ్డాం సార్, స్వయం కృషి అంతే. ఏం నచ్చదు సార్ చిరంజీవి గారు? నచ్చకపోవడానికి ఏమైనా ఉందా అంటారా? మా అన్నయ్య ఎప్పుడప్పుడు అందరికి క్షమిస్తాడో నచ్చదు, కానీ అది లోటు తీరుస్తారంటూ మా ఇంకో అన్నయ్య పవన్ కళ్యాణ్ ఏళ్ళ కదా ముఖాన్ని మంది ఇచ్చి పడేస్తాడు అందరికి. సో ఏం ప్రాబ్లం లేదు మాకన్నీ, వాళ్ళిద్దరిలో మా కోరికలు మాకు తీరిపోతుంటాయి. దాని తగ్గట్టు మళ్ళీ మా రామ్ చరణ్ కూడా వచ్చినాడు, అది ఇంకా హ్యాపీ మాకు. మాకు మళ్ళీ ఒక ఆంజనేయ స్వామి బలం వచ్చారట, రామలక్ష్మణుల మధ్యలో మళ్ళీ ఆంజనేయ స్వామి బలం. అంటే పిఆర్పి అప్పుడు మీరు ఏంటి, మీరు ఎంత, మీ వయసు ఎంత పిఆర్పి పెట్టినప్పుడు మీరు చెప్తాను సార్. అప్పుడు నేను యాక్టివ్ కార్యకర్తగా 50 ప్రోగ్రామ్ తిరుగుతాను, జెండా పట్టుకు తిరుగుతాను సార్, అంతే. మన నాయకుడు కాదు అసలు, జెండా పట్టుకుని ఉరకడం అంత. చిరంజీవి వస్తానంటే 50 వస్తారు, పెనుగొండ పెనుగొండ, హిందూపూర్ అంటే హిందూపూర్, అనంతపురం అంటే అనంతపురం, గుంతకల్ అంటే గుంతకల్, ఈ 50 గంటలు పోతానేది అంతే అంతే. చిరంజీవి అంటే ఏందో సార్ అది అంతే. వాళ్ళతో ఎట్లా కరెక్ట్ అయినామో ఏం కదా ఇట్లా ఆలోచన చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రౌడ్గా ఉంటుంది. మన పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి గారికి ఏదో నాకే వచ్చినట్టు ఫీల్ అయిపోయింది. పంచాయతీరాజ్ శాఖలో మా బాస్ నంబర్ 1 పొజిషన్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కినాడు. ఇవేవి మన గ్రామ సభలు 13,336 సభలు చేసి గిన్నిస్ బుక్ ఎక్కినప్పుడు అదేందో మేమే దాంట్లో మేము కూడా భాగస్వాములు కదా అని ఒక ప్రైడ్ సార్. సార్ వాళ్ళతో ఉంటే సార్ ఎంత నిజాయితీ, ఎంత నికార్స్ గా ఎవరుంటారు సార్ ఈ కాలంలో. సమాజం పట్ల సోషల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. సంపాదించిన దాంట్లో ప్రతిదీ దానం చేయాలా, ప్రజల కోసం ఉండాలా, అమ్మని ఆలిని తిట్టించుకుంటా ఎప్పుడు నిత్యం ప్రజల కోసం ఉంటారు. ఎవరు ఉంటారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు పిఆర్పిని విలీనం చేసిన తర్వాత మీకు బాధ కలిగిందా సార్? కామన్గా బాధ ఉంటుంది, ఎందుకుండదు. అయ్యా ఏం రైట్ జరిగింది, ఏం కథ అని చెప్పి. కానీ ఆ రోజు ప్రత్యేక పరిస్థితులు, మా అన్నయ్య, పెద్దన్నయ్య ఫ్యామిలీ గురించి, ఆ రోజు రాష్ట్ర పరిస్థితుల నుంచి దృష్ట్యా ఆయన తీసుకున్న నిర్ణయం, అది నేనేం ఎప్పుడు దాన్ని కుట్రపూరితంగా దాన్ని చేయించారని మీకు ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్ ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే, ఓకేనా? చెప్పండి. ఇది కూడా నా వ్యక్తిగత అభిప్రాయమే సార్. నేను ఏమంటానంటే సార్, ఒక నాయకుడిని గుడ్డిగా నమ్మాలా సార్, గుడ్డిగా నమ్మాలా. అది ఏం చేస్తాడో ఏం కథ అని చెప్పి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు తీసుకుందాం. మనము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటిది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ జతగడితే ఏ రోజు టీడీపీ కార్యకర్తలు ఎక్కడెక్కడికి మాట్లాడు ఈ విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేయాలా. ఏమయ్యా మీ ఆ పార్టీ కోసమే మీరు ఉద్యమించి వాళ్ళ ముందనే పోరాటం చేసి మీరు ఈ రోజు వాళ్ళ ఎట్లా జతగడతారంటే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని వాళ్ళ నాయకులు వాళ్ళు ప్రొడక్ట్ చేసుకున్నారు. ఓకే, అదే. కానీ మా నాయకుడు ఆ రోజు చిరంజీవి గారు ఓడిపోయిన తర్వాత ఏడాది నుంచి వచ్చినారు కొంతమంది స్క్రాప్ తక్కువని మా నాయకుడిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఓడిపోయినాము అన్నయ్య మనం పోదాం, కాంగ్రెస్ పోదాం, కాంగ్రెస్ డిమోరలైజేషన్ చేశారు. పాపం ఆయన ఉన్నాడు, వెయిట్ చేశాడు. ప్రతిదీ మీరు గమనించట్లేదు, ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదు అని చెప్పి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి కూడా చిరంజీవి గారే. పోలవరం గురించి ఫస్ట్ నోరెత్తింది కూడా ఆయన. ప్రతిపక్షంలో ఉండే అప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా పోరాటాలు చేశారు. కానీ వీళ్ళు రోజు నిత్యం సతాయిచ్చేది. ఏం చేస్తారు? కానీ మీరు బాగా గమనించండి, నాయకుడిగా గుడ్డిగా నమ్మడం ఎట్లా అంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి పార్టీ పెడితే అన్ని కేసులు ఉన్నా, అన్ని ఉన్నా, జైలుకి వెళ్ళినా, అన్ని ఉన్నా, కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు? 2 మంత్రులు కూడా బయటకు వచ్చేసారు. తెలంగాణ నుంచి ఒకరు,
అక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఏమో పులిస్ ప్రసాద్ వాళ్ళు కూడా వచ్చి ఆయన కోసం బలగా నిలబడతారు. ఆ రోజే కానీ ఆయన్ని నాయకుడు కాదు అది కాదు అని అనలేదు. పెద్ద పెద్ద రాజకీయ ఉత్తడ్డులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు నిలబడుకొని మా సార్ అని చెప్పినాడు. అదే చిరంజీవి గారిని మటుకు ఎప్పుడెప్పుడు గబ్బులు చెప్తామా, ఇంకొక పార్టీ రాకూడదు, ఇంకొక కులం మెదగకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి డిమాండలేషన్ చేశారు. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు రూపంలో తన అద్భుతమైనటువంటి పోరాట పట్టిమతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒక ఆట అందరినీ ఆడుకుంటున్నారు. నేనేమంటానంటే నాయకుడిని ఈ సందర్భం కూడా మాలంతా చెప్తున్నాను, నాయకుడిని గుడ్డిగా నమ్మాలంతే. ఆయన వ్యూహం వేస్తాడు, నీకు నచ్చలేదా ఊటే ఉండిపో అంతవరకే. అంతేగాని అది తీసుకుంటే బాగుంటండి ఇది తీసుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్స్ ఇదే చూసుకోండి మీరు. ఆయన వ్యతిరేకమైన పార్టీతో కలిసి జతకట్టిన లోక కళ్యాణం కోసం అంటారు. ఆయన క్యారెక్టర్ బాగున్నా బాగాలేకుండా బయటకు వచ్చినా 16-17 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తారు. ఈయన నిజాయితీగా నికాడ్స్గా బీసీలకి సుమారుగా 100కు పైగా సీట్ ఇచ్చినటువంటి నాయకుడు చిరంజీవి గారు నమ్మరు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చాలా మంది సలహాలు చెప్పకపోతున్నారు. ఎవరైనా 130-140 సీట్లు యూత్ నాలాంటి యూత్కి ఇచ్చినాడు 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్లు ఈమని చెప్పి ఎవరు చూద్దాము. తమిళనాడు విజయ్ వాళ్ళ డ్రైవర్ కొరకు వేస్తేనే అబ్బబ్బబ్బ అంటున్నారే, మా నాయకుడు 140 సీట్లు ఇచ్చారయ్యా, 140 సీట్లు. అది మర్చిపోతున్నారు. గుడ్డిగా నమ్మల నాయకుడిని ఖచ్చితంగా అంటే 100% నాయకుడు ఏ స్థాయికి పోతాడో ఆయన పోతూ మిమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకుని వెళ్ళిపోతారు. గుడ్డిగా నమ్మాలి సార్ అంతవరకు. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎవరి వర్గం? అంటే జనసేన పార్టీలో కోటరీ ఉందని అట్లా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్న కోటరీని ప్రసన్నం చేసుకుంటేనే మనుగడ అని ఒక టాక్ ఉంది. ఇంతకీ మీరు ఎవరి వర్గం? ఎవరి ఆశీస్సులు మీకున్నాయి? మనమంతా ఏకలవ్యుడు టైప్ సార్, ఒకటే వర్గం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వర్గం అంతే. ఆయన సార్ మేము వాళ్ళని చూస్తూ పోయినాం అభిమానులుగా. ఏదో వస్తుంది, నేను జిల్లా కార్యదర్శి అవుతాను, నేను ఇన్ఛార్జ్ అవుతాను, పీఓస్ అవుతాను, ఇంకోటి అవుతానని రాలే సార్ ఇడికి. ఓకే, నచ్చినారు, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చినాయి, బ్లైండ్కి వచ్చేసినాం. కానీ ఆ ప్రాసెస్లో వాళ్ళు మమ్మల్ని రోజు టీచ్ చేసి మమ్మల్ని నాయకుడిగా ఎదిగే స్థాయికి ఇరిగిచ్చినారు. గుడ్డిగా సామాన్యమైనటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడు ఇప్పుడు మీ దగ్గర వచ్చి దగ్గర రాష్ట్ర స్థాయి వరకు రీచ్ అయ్యేలాగా చేశారంటే ఇంకేం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారి వర్గం అంత తప్పితే ఇంక వేరేది ఏం లేదు సార్. మా పార్టీలో ఉండేది కూడా ఏకైక వర్గం. ఎట్లయితే ఒక అభిమానిగా అభిమానించారు ఒక స్టార్ని, ఏమి స్వార్థం లేకుండా, అలానే ఒక రాజకీయ నాయకుడికి అభిమానించి ఏ స్వార్థం లేకుండా ముందుకెళ్తున్నారు. అంతేనా? అంతే సార్, 100% అలా పోవాలని సార్. నేను ఇప్పుడు ఈరోజు ఒక రికార్డు చెప్తున్నాను. నా నాయకుడు వచ్చి నీకు పదవి ఉంటేనే కాదు రే, ఈరోజు పలానా చోట ఇంకొక టికెట్ ఇస్తాను, నువ్వు వచ్చే చోట టికెట్ మనకన్నా నువ్వు పని చేయండి, నేను పనిచేస్తాను సార్. 2024 టికెట్ లాస్ట్ మూమెంట్లో మా టీడీపీ అభ్యర్థికి ఇచ్చారు, కలిసి పనిచేసినాము. గత మెజార్టీ వైసీపీ ఆ నియోజకవర్గంలో 50,000 వెళ్ళింది, 50,000 మెజార్టీ. దాన్ని తొక్కి మేము మళ్ళీ 6,000 మెజార్టీ గెలిచినాం. సూపర్. మళ్ళీ జనసేన ప్రభావితం లేదంటారా? దాంట్లో నేను భాగస్వామిని కాదంటారా? డెఫినెట్లీ. మరి వెరీ నైస్ సార్. మరి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మా ఏదో దాని ఉడత సాయం పవన్ కళ్యాణ్ గారికి మేమున్నాం, అద్భుతంగా జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ గారు. పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగా మణికంఠ గారు కనపడుతున్నారు. ఆయన ఏమన్నారు? 25 ఏళ్ళు ఓపికగా ఉండేవాడే నాతో ఉండాలి, ఏదో స్వార్థ ప్రయోజనాలకు వచ్చిన వాడు నాతో ఉండద్దు అని ముందే చెప్పారు. బహుశా మణికంఠ గారు అదే కోవలో ఉన్నారు, అదే ప్రయాణం అక్కడే ప్రారంభించారు, అదే ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. డెఫినెట్గా అంటే మనకు సీట్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టి నాయకుడిని గుడ్డిగా ఫాలో అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మణికంఠ గారు మీరు చెప్పారు. నాకు ఎన్నో అవలక్షణాలు ఉన్న వాళ్ళనే గుడ్డిగా సమర్థించి వెనక నడుస్తున్న ఎగ్జాంపుల్స్ మన ముందుంటే, ఎంతో ఉదాత్తమైన మీరు చెప్పిన దాన గుణము, వీరగుణము, పరిపాలన గుణం, పోరాట గుణం, ఇన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా నమ్మకపోతే ఎలా? ఇది ఆయన ప్రధానంగా చెప్పింది. చాలామందికి ఇన్స్పిరేషనల్గా చెప్పారు. మణికంఠ గారు అప్పుడప్పుడు మీరు మీడియాలో కనపడాలి, మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి నిస్వార్థమైనటువంటి జర్నలిస్టుల సహకారం నాపైనే కాదు సార్, మా పార్టీలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ మీలాంటి వారే వెతికి తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీకు, మీ టీవీ యాజమాన్యానికి, మీ యూనిట్ సభ్యులందరికీ నిజంగా సార్ హార్ట్ఫుల్గా పేరున
నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నేను లోకల్, మీరు ఇలాంటి అద్భుతమైన ఫైర్ ఉండే నాయకులు చాలామంది ఉన్నారు. రండి బయటకి, కిరణ్ టీవీ మీకు అవకాశం ఇస్తుంది. మీరు వచ్చి మన స్టూడియోలో కూర్చొని మీరు కూడా జనసేన పార్టీ గురించి కావచ్చు, ఇంకా ఏ పార్టీ వాళ్ళైనా కానీ వాళ్ళ భావాల్ని వ్యక్తీకరించుకునే అవకాశం కిరణ్ టీవీ ఇస్తుంది. రండి, నేను లోకల్లో కూర్చొని మాట్లాడదాం. నమస్తే సార్. థ్యాంక్ యూ.